చికెన్ 65 ఫస్ట్ టైం చేసిన రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. This is the place where chicken 65 was made for the first time. ఇక్కడ మటన్ సమోసా కూడా చాలా బాగుంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ వీడియోలో నేను మీకు చెన్నైలోది చాలా ఫేమస్ అయిన ఒక ప్లేస్ చూపిస్తాను అనమాట. అండ్ మనం చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి చికెన్ 65 ఎప్పుడో అప్పుడు ట్రై చేసి ఉంటాం, కానీ ఆ చికెన్ 65కి ఆ పేరు ఎలా వచ్చింది, అది ఎక్కడ పుట్టింది, ఫస్ట్ టైం ఎక్కడ చేశారు, ఎవరు చేశారో మీకు తెలుసా? అండ్ ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట. అండ్ మనం చికెన్ 65 ఫస్ట్ టైం చేసిన రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఇది చెన్నైలో ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బయట తిన్న చికెన్ 65కి ఈ ఒరిజినల్ ఇక్కడ ఈ ప్లేస్లో తిన్న చికెన్ 65కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఇక్కడ చికెన్ 65, మటన్ సమోసా అండ్ బన్ బటర్ జామ్, టీ చాలా ఫేమస్ అనమాట. ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో. మనం వెళ్ళే రెస్టారెంట్ ఇదే అనమాట. చెన్నైలో ఉంటుంది. హోటల్ పేరు బుహారీ. డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. చెన్నైలో చాలా అంటే చాలా ఫేమస్ ఇది. అంబియన్స్ వచ్చేసరికి చాలా ప్రీమియంగా లావిష్గా ఉంటుంది అనమాట, రాయల్గా. అండ్ ఫస్ట్ ఐటెం మనం ట్రై చేసేది మటన్ సమోసా. అండ్ ఇక్కడ మటన్ సమోసా కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ మనకి 5 మటన్ సమోసాస్ ఇచ్చేసారనమాట. దాంతోపాటు పుదీనా చట్నీ ఇచ్చారు. అండ్ లోపలైతే మటన్ కీమా స్టఫింగ్తో ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బయట లేయర్ అయితే చాలా థిన్గా ఉంది. బయట సమోసాస్ అయితే ఎక్కువ, బయట లేయర్ చాలా థిక్గా ఉంటుంది, లోపల స్టఫింగ్ అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం స్టఫింగ్ అయితే లోపల చాలా ఎక్కువ ఉంది అండ్ బయట మాత్రం చాలా థిన్గా ఉంది అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ మటన్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ మనం ట్రై చేసే నెక్స్ట్ డిష్ వచ్చేసరికి చికెన్ 65 అనమాట. అండ్ మనం చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటాము, చాలాసార్లు చికెన్ 65 తినే ఉండుంటాము, కానీ ఆ 65 ఫస్ట్ టైం ఇక్కడ చేశారనమాట. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే 1965లో బుహారీ అనే ఓనర్, ఈ హోటల్ యొక్క ఓనర్, జనవరి 1న ఏదో ఒక కొత్త డిష్ చేద్దామని, ప్రజలకు పరిచయం చేద్దామని ఈ డిష్ స్టార్ట్ చేశారన్నమాట. చికెన్కి మసాలా అప్లై చేసి అండ్ దాన్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసి, సింగిల్ టైమే ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఇచ్చారనమాట. అండ్ చాలా బాగుండటంతో జనాలకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ అప్పుడు దాని పేరు అడిగితే వీళ్ళు ఇంకా అప్పుడేం డిసైడ్ అవ్వలేదు. సో అప్పటికప్పుడు ఇది 1965లో చేశారు కాబట్టి దీనికి చికెన్ 65 అని పేరు పెట్టారనమాట. సో అలా వచ్చింది ఈ చికెన్ 65. మనం చాలా రెస్టారెంట్స్లో చూస్తాం, ప్రపంచంలో ఇది లేని రెస్టారెంట్ అంటూ ఉండదన్నమాట. ఇండియన్ రెస్టారెంట్ చికెన్ 65 అండ్ ప్రతి ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ చికెన్ కూడా ఒకసారే మనకి ఆయిల్ ఫ్రై చేస్తారనమాట, 2 టైమ్స్ చేయరు. అండ్ బయట తిన్న చికెన్ 65కి ఈ హోటల్లో తిన్న చికెన్ 65కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ పైన ఆ లెమన్ని పిండుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా బాగా కుక్ అయింది. దీనికి సపరేట్గా మైనీస్ టైప్ ఒక సాస్ ఇస్తారనమాట. చాలా బాగుంది. దీంతో ప్యాచ్ చేసుకుని తింటుంటే. అండ్ నెక్స్ట్ ఐటెం మనం ట్రై చేసేది బన్ బటర్ జామ్. అండ్ చెన్నైలో చాలా ప్లేసెస్లో చాలా ఫేమస్ అనమాట బన్ బటర్ జామ్. చూసారా, ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ కూడా ఉందన్నమాట ఈ బన్ మీద, బుహారీ అని. అండ్ లోపల ఆ బటర్ ఆ జామ్తో అయితే చాలా బాగా ఫిల్ చేశారు. అండ్ లోపల కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. అండ్ ఆ బన్ యొక్క కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది, చాలా ఫ్లఫీగా. అండ్ లోపల క్రీమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మనకి బటర్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉంటుంది అనమాట. అమూల్ బటరే వాడతారు. ఎక్కువ సార్లు బీట్ చేయడం వల్ల ఆ కలర్ అలా వైట్ కలర్లో వచ్చింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయాలి బన్ బటర్ జామ్.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెక్స్ట్ మనం ట్రై చేసేది టీ అనమాట. అండ్ బుహారీలో టీ కూడా చాలా ఫేమస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను రెగ్యులర్గా టీ తాగను, కానీ ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది, తాగొచ్చు. అండ్ ఇది హైదరాబాద్ స్టైల్లో ఉంటుందన్నమాట. అండ్ హైదరాబాద్ స్టైల్ ఇరానీ చాయ్ మనకి చెన్నైలో చాలా ప్లేసెస్లో దొరకదు, కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది. అలాంటి ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అనమాట. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.